కేటీఆర్ కు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు ఎప్పుడూ సినిమాలపైనే ధ్యాస అంటూ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డిని సినిమాతో పోల్చడం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు. ఎంటర్టైన్మెంట్ నుంచి బయటకొచ్చి ప్రజా సమస్యలపై కేటీఆర్ దృష్టి పెట్టాలన్నారు మంత్రి సీతక్క. సినిమా తోటి మా ప్రజా నాయకుడు, పేదల నాయకుడు, ప్రజా మా నుంచి వచ్చినటువంటి మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన పోల్చడం అంటేనే ఆయనకు ఎంతసేపు సినిమాలు సినిమాలు సినిమాల గురించి ఆలోచించి ఆ సినిమాల వైపే మాట్లాడుతున్నాడు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కొంతమంది సంపాదించుకోవడానికి. కానీ మా ప్రభుత్వం పేదల కష్టాలను పంచుకోవడం కోసం, పేదలకు గూడు గుడ్డ నీడ ఇచ్చి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించే ప్రభుత్వం. కాబట్టి సినిమాలతోటి 3 గంటలు ఎంటర్టైన్ చేసే సినిమాలతోటి పోల్చడం అంటే నీ బుద్ధి ఇంకా ఎంటర్టైన్మెంట్ మీదనే ఉంది తప్ప ప్రజా సమస్యల మీద పాటుపడాలి, వాస్తవాల మీద నిలబడాలి, వాస్తవ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలనేటువంటి ఆలోచన లేదు అనేది ఆ సినిమాలతో కంపారిజన్ చేసేటువంటి కేటీఆర్ గారి ఆలోచన బట్టి అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సినిమా ఫ్లాప్ అయిందంటాడు, రేవంత్ రెడ్డి గారి సినిమా, అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిందంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు? మీకు ప్రజల జీవితాలు ఇవన్నీ సినిమాల మాదిరి కనపడుతున్నాయా? మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా? ఏంది అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసిరు. మీరు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిరు. మీరేమనుకుంటారు? మేము ఏమంటారు, వెనుకట ఏదో షోలే సినిమా లెక్క మేము చాలా రోజులు నడిపినాం అనుకుంటారు. నువ్వు షోలే సినిమా నడపలే, హౌలాగాన్ సినిమా నడిపినావు. నడిపి మొత్తం ఏం చేసిర్రు? రాష్ట్రాన్ని దోసుకొని దాచుకుర్రు మీరు. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.